ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారి జీవితంలోకి రాబోయే వ్యక్తి వీరే. ఈ వ్యక్తే కుంభరాశి వారి యొక్క జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. మరి ఆ వ్యక్తి రాకతో వీరి యొక్క జీవితం ఎలా ఉంటుంది? అసలు కుంభరాశి వారికి పూర్తిగా గోచారం ఎలా ఉంది? అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, గ్రహాలు అనుకూలిస్తున్నాయా లేదా అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మనం ఈ యొక్క వీడియోలో ఏముంది అనేటటువంటి పూర్తి అంశాలు మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తిత్వం. అయితే నిత్య జీవితంలో మనం రాశులను, రాశి చక్రాలను, నక్షత్రాన్ని చాలా నమ్ముతూ ఉంటాము. ఖచ్చితంగా అవి జరుగుతాయి కూడా. ఎందుకంటే వాటి కదలిక ప్రభావం వల్లే మనం ఎలా ఉంటున్నాము, ఎలా ఉన్నాము, ఎలా ఉండబోతున్నాము అనేటటువంటి దానిని అంచనా వేస్తూ ఉంటాము. అయితే నిత్య జీవితంలో మనం బాగుండాలి అన్నా గ్రహాలు అనుకూలించాలి. గ్రహాలు ఖచ్చితంగా ఒక చోటు నుండి ఇంకొక చోటికి, ఒక రాశి నుండి ఇంకొక రాశికి మార్చుకోవడం జరుగుతుంది. నక్షత్రాల బలం కూడా అప్పుడప్పుడు నక్షత్ర బలం పెరగటం, తగ్గటం కూడా జరుగుతూ ఉంటాయి. అసలు నక్షత్ర బలం పెరగటం, రాశులు అలా గ్రహాలను మార్చుకోవటం ఎందుకు జరుగుతుంది అంటే గనక మనకు ఒక శుభయోగం ఉంది అనుకోండి. ఆ శుభయోగం ఉన్నప్పుడు గ్రహాలు, రాశులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. నక్షత్ర బలం కూడా అనుకూలంగా ఉంటుంది. తద్వారా వారు మట్టి ముట్టిన అంటే ఇట్లా వెళుతూ ఉండగా ఒక రాయిని ముట్టిన అది వజ్రంగా మారిపోతుంది. ఒక్కసారిగా వారి జీవితం వెలిగిపోతుంది. అలానే శనీశ్వరుడు అప్పటి వరకు మనపై కోపంగా ఉండి ఆగ్రహంతో అనేక రకాల శిక్షలు విధిస్తూ చేయని తప్పులకి శిక్షలు పడేలా చేస్తూ ఉన్నటువంటి శని భగవానుడే ఒక్కసారిగా మనల్ని అనుగ్రహించాడు అంటే రాత్రికి రాత్రి ధనవంతులుగా మార్చేటటువంటి ఎన్నో యోగాలను కల్పిస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడైతే దైవం యొక్క అనుగ్రహం మనపై ఉంటుందో, గ్రహాలు అనుకూలంగా ఉంటాయో, నక్షత్రాలు మనకి బలాన్ని ఇస్తూ ఉంటాయో, అప్పుడు మనం ఏ క్షణాన ధనవంతులుగా మారుతామో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇదే విధంగా అంటే ఆ భగవంతుడు ఏ రూపంలో మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాడో కూడా తెలియదు. అంటే కొంతమంది తమ జీవితంలోకి వచ్చేటటువంటి పార్ట్నర్తో వారి లైఫే పూర్తిగా టర్న్ అయిపోతుంది. ఆ లైఫ్ అంటే ఎలా టర్న్ అవుతుందంటే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి అదృష్ట యోగంతో ఒక్కసారిగా వీరు డౌన్ స్టేజ్లో ఉండేవారు ఆకాశాన్ని అంటుకునేలాగా అంత గొప్పగా ఎదిగిపోతారు. అలా ఎప్పుడైతే ఒక వ్యక్తి అదృష్టాన్ని అంటే అదృష్టవంతులు దురదృష్టవంతులని అంటే పార్ట్నర్గా మారిపోయినప్పటికీ కూడా ఇక వారి దురదృష్టం అంతా తొలగిపోయి వీరి అదృష్టం వారికి అంటుకొని ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఇదంతా జరగాలి అంటే మరి ఏం చేయాలి అంటే గనక ముందుగా మనం చేయవలసినది అసలు ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే ముందుగా మనం చేసుకున్నటువంటి మంచి చెడులపైన ఆధారపడి ఉంటుంది మన అదృష్టం అనేది. అంటే మనం మూగజీవులకి ఎప్పుడైనా సరే మూగజీవులకి వీలైనంత మట్టుకి ఆహారాన్ని పెట్టాలి, నీరుని పెట్టాలి, లేదు పేదవారికి ఆహారాన్ని పెట్టాలి. ఎవరికి ఒకరికి తోచినంత దాంట్లో అంటే మనం సహాయాన్ని చేసి హెల్ప్ చేసి తోచిన దాన్ని ఇతరులకి పంచి అంటే మనకున్న దాంట్లో నుండి కొంచెమైనా ఇతరులకి పెట్టి వారిని సంతోషపరచాలి, తృప్తిపరచాలి. ఇది అసలైన అదృష్టానికి దారితీస్తుంది. ఇలా చేస్తూ ఉన్నట్లు అయితే గనక మనకు గ్రహాలు అనుకూలిస్తాయి. అలానే నక్షత్ర బలం పెరుగుతుంది. తద్వారా మన జీవితం మారిపోతుంది. అయితే కుంభరాశి వారు దానం చేయటంలో చాలా ముందుంటారు.
దాన ధర్మాలు చేయటంలో వీరిని మించిన వారు లేరు అని చెప్పుకోవచ్చు. అలానే వీరు చాలా తెలివితేటలను సైతం కలిగి ఉంటారు. అయితే ఈ సమయంలో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేయగలరు. మీ యొక్క ఆలోచనలు అందరితోనూ పంచుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుకుంటాయి. చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అంతేకాకుండా చిరకాలపు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కలుసుకుంటారు. ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం అనేది ఊరటను కలిగిస్తూ ఉంటుంది. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. వాహన గృహ యోగాలు, ఆలయాలు సందర్శించడం వంటివి అధికంగా ఉన్నాయి. ఎప్పటి నుండో వాహనం కొనాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులు కుంభరాశి వారు ఈ సమయంలో గృహాన్ని కొనగలరు, వాహనాన్ని కొనగలరు. వాహన యోగం, గృహ యోగం అద్భుతంగా ఉంది. అలానే మీరు దేవాలయాలు కూడా ఎక్కువగా సందర్శిస్తారు. వ్యాపారాలు అలానే సజావుగా సాగుతాయి. అలానే ఉద్యోగస్తులలో కొత్త అవకాశాలు చిగురిస్తాయి. అంతేకాకుండా కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ నుండి మరి కాస్త పై పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. సజావుగా మీ యొక్క లక్ష్యాలు, వ్యాపారాలు సాగిపోతాయి. అంతేకాకుండా రాజకీయ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మరింత ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారం మధ్యలో అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వాటి నుండి బయటపడాలి అంటే ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. లేత ఆకుపచ్చ రంగు కూడా మీకు మేలు చేస్తుంది. దుర్గాదేవి స్తోత్రాలను పఠించటం వల్ల వ్యాపారం సజావుగా సాగటంతో పాటు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి కుటుంబంలో కూడా మంచి జరుగుతుంది. అలానే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి కూడా వస్తూ ఉంటారు. ఆ వ్యక్తి వల్ల కూడా మీకు ఆర్థిక పరిస్థితి అనేది కొద్దిగా కుదుటపడే అవకాశం ఉంటుంది. డబ్బుని వృధాగా ఖర్చు చేయకుండా ఆచితూచిగా డబ్బుని ఖర్చు పెట్టుకోండి. అంతేకాకుండా మీకు ఈ సమయంలో అవసరాలకు లోటు ఉండదు. బంధువులు మీపై మరింత బాధ్యతలు కూడా ఉంచే అవకాశం కనిపిస్తుంది. అయినా ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు. మీ యొక్క ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. అంతేకాకుండా మీ యొక్క చిరకాలపు మిత్రులను కలుసుకోవటంతో పాటు ఉత్సాహంగా గడపటంతో పాటు వారితో మీ యొక్క కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు. మిత్రుల యొక్క కలయికని మీకు కష్ట సుఖాలను పంచుకోవటానికి కష్ట సుఖాలను పంచుకోవడానికి ఒక మంచి మిత్రులు దొరికారు అన్నట్లుగా మీరు భావిస్తూ ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం, ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా గండాల నుండి గట్టెక్కుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. వేడుకలకు హాజరవుతారు. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ఇక ఈ యొక్క వ్యక్తి జీవితంలోకి ఇంకొక వ్యక్తి రాబోతున్నారంటే కుంభరాశిలో జన్మిస్తున్నటువంటి ఒంటరిగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు. వారి రాకతో వీరు చాలా సంతోషంగా ఉంటారు. అలానే వీరి అదృష్టం కూడా మారిపోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీ జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. అలానే ఆ యొక్క అదృష్టం అనేది మీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కూడా మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఎంటర్ అయ్యేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అదృష్టవంతులే. వారు మీ జీవితంలోకి ఒక్కసారి రాగానే మీ జీవితం పూర్తిగా టర్నోవర్ అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలానే వారి రాకతో మీ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మీ జీవితం అంటే పూర్తిగా కూడా మీకు నచ్చిన విధంగా మారిపోతుంది. ఇదివరకు మీరు ఏవైతే లక్ష్యాలను, కోరికలను పెట్టుకొని అవి ఆ లక్ష్యాలు నెరవేరట్లేదు, ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి, ఉద్యోగం రావట్లేదు అని మీరు ఏదైతే బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీరు పడుతున్నటువంటి సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఇక మీ జీవితం అయితే ఖచ్చితంగా కూడా మీకు నచ్చిన విధంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకున్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. కుటుంబ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా సరే. ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం అయితే మారబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా అదృష్ట యోగం అయితే పట్టబోతూ ఉంది. గుర్తుపెట్టుకొని ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్ట దైవాన్ని ఆరాధించండి. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది, శివారాధన ఇంకా మేలు చేస్తుంది. ఇక కుంభరాశి వారికి దశ అనేది మారబోతూ ఉంది. ఒక వ్యక్తి రాకతో మాత్రం పూర్తిగా వీరు
అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారి జీవితంలోకి వచ్చేది ఎలాంటి వ్యక్తులు అనేటటువంటిది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.